గురువుగారు, ఆదిశంకరాచార్యుల వారి మొదటి శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు పంచాక్షరి మంత్రానికి ఎలాంటి వ్యాఖ్యానం చేశారు? ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శంకరుణ్ణి శంకరుడి యొక్క మరొక స్వరూపమైనటువంటి శంకరాచార్యుల వారిని, అందున వారి ప్రియ శిష్యుల్లో ఒకరైనటువంటి పద్మపాదాచార్యుల వారిని మనం తలుచుకుంటున్నాం. చాలా ఆనందం. పద్మపాద ఆచార్యులు ఎంత గొప్పవారంటే ఆ మహానుభావుడు శంకరులు యువతల ఒడ్డున నిలబడి ఉంటే, అవతలి ఒడ్డున పద్మపాదాచార్యుల వారు ఉంటే, శంకరులు ఇలా రారా అని చెప్పి శిష్యుణ్ణి పిలిచారట. పిలిస్తే అది అప్పటికి మధ్యలో నావ కానీ ఇలాంటివి ఏవీ లేవు. ఆ నదిలో ఇలా అడుగులు వేసుకుంటూ రారా అంటే, నేను ఎలా వెళ్ళాలి, నాకు ఈత వచ్చా రాదా, రారా అని చెప్పి అన్నారు. గురువుగారు పిలిచారు. అంత గుడ్డి నమ్మకం, గురువు మీద అంత నమ్మకం ఉండాలి. గురువుగారు పిలిచారు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇలా అడుగు వేయటం ప్రారంభించాడు. ఆయన అడుగు వేసిన ప్రతి చోట ఒక్కొక్క పద్మంట. ఇలా ఒక అడుగు వేస్తున్నారు, ఈయన రెండో అడుగు ఎలా వేస్తుంటే ఆ నదిలోంచి ఒక పద్మం పుట్టుకొచ్చింది. ఆ పద్మం మీద ఈయన కాలు పడింది. మళ్ళీ ఇంకో అడుగు వేస్తున్నారు, అక్కడ ఇంకో పద్మం పుట్టుకొచ్చింది. అందుకే ఆయన్ని పద్మపాద ఆచార్యులు అన్నారు ఆ రోజు నుంచి ఆ మహానుభావుణ్ణి. అంటే గురువు మీద అంత నమ్మకం పద్మపాదాచార్యుల వారికి. గురువుని అంతగా నమ్మాలి ఎవరైనా. అంతగా నమ్మితేనే గురువు యొక్క అనుగ్రహం శిష్యుడి మీద ఉంటుంది. మిగతా శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ దృశ్యాన్ని చూసి. ఇటువంటి పద్మపాదాచార్యుల వారు పంచాక్షరికి, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు. పంచాక్షరి అంటే నమశివాయ, 5 అక్షరాలు కలిగినటువంటిది. దీన్నే షడక్షరి అని కూడా అంటారు కొంతమంది. అంటే ఓం గనక ముందుకు చేరిస్తే ఇంకొక అక్షరం చేరితే 6 అక్షరాలు కలిగింది. కానీ లోకంలో మాత్రం పంచాక్షరి కిందగా ఇది బాగా ప్రసిద్ధి, నమశివాయ. ఈ నమశివాయకి ఈయన ఎటువంటి వ్యాఖ్యానం రాశారంటే పద్మపాదాచార్యుల వారు బ్రహ్మజ్ఞాన సముపేతమైనటువంటి వ్యాఖ్యానాన్ని రాశారు. అంటే ఈయన యొక్క వ్యాఖ్యానం గనక సంస్కృతంలో మనం చదువుతూ ఉంటే ఈ నమశివాయకి సంబంధించి బ్రహ్మజ్ఞానం మనకి ఏర్పడుతుంది. బ్రహ్మజ్ఞానం అని అంటే మళ్ళీ అన్నమయ్య దగ్గరికి సులభంగా అర్థం కావాలంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అనేది బ్రహ్మజ్ఞానం. చెప్పినంత తేలిక కాదని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే అందరిలోనూ ఒకరినే చూడగలగటం, నాది అని కాకుండా అంతా ఒకటే, అంతటా శివకేశవులు ఉన్నారని ఈ కార్తీక మాసంలో మనం ఏ రకంగా భావిస్తూ ఉంటామో అంతటా ఉన్నది ఒకటే. చీమలోను, దోమలోను, మనిషిలోను, కుక్కలోను, అన్నింటిలోనూ పరమాత్మ ఒకడే ఉన్నాడు అని అన్నింటా దైవాన్ని చూడగలగటం, అది ఈ నమశివాయ అనేటువంటి 5 అక్షరాల్లో ఉన్నది. ఉదాహరణకి అంటే మనం సూక్ష్మంగా చెప్పుకుందాం, నాదం. ఆ నా అన్న చూడండి, నాదం. నాదం అనేటువంటిది అంతటా ఉన్నది. ఇప్పుడు ఒక చోట తలుపులు బిగించారు, ఆ వీధిలో బిగించారు. నాదం అనేది అక్కడికి వెళ్లకుండా ఉండదు, అన్ని చోట్ల కూడా అది వ్యాపిస్తూ ఉంటుంది. ఆకాశం శబ్దగుణకం ఆకాశం అంటారు. శబ్దగుణకం ఆకాశం అంటే శబ్దం మొత్తం ఆకాశం ఎంత విస్తృతంగా ఉంటుందో, ఎంత విశాలంగా ఉంటుందో, శివుడికి సంబంధించినటువంటి ఆ నకారము అనేటువంటి దాంట్లో ఉద్భవించినటువంటి నాదం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అన్ని చోట్ల కూడా అడ్డుగోడలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే నాద తనుం అనిశం శంకరం అని మన త్యాగరాజస్వామి వారు కూడా ఈ పద్మపాదాచార్యుల యొక్క వ్యాఖ్యానాన్ని పునికి పుచ్చుకొని అన్నారు. అందువల్ల నాద తనువు ఆయన. నాద తనువు అనటానికి ఆ పంచాక్షరిలో నా అనేటువంటి అక్షరం పెట్టారు. ఆ నా అనే దాన్ని ఇంత విస్తృతంగా చెప్తూ బ్రహ్మజ్ఞానం అందరూ అలవర్చుకోండి. బ్రహ్మజ్ఞానం అంటే అద్వైత జ్ఞానం, అంటే రెండోది అంటూ వేరే లేదు, ఉన్నది ఒక్కటే అనే సిద్ధాంతం అలవర్చుకోండి అని చెప్పడం అంత చక్కగా అయినా ఈ బ్రహ్మజ్ఞానపరంగా నమశివాయకి రాశారని ఈ పంచాక్షరి వ్యాఖ్యానం మనకు తెలియజేస్తోంది. వీలుంటే పెద్దల ద్వారా చెప్పించుకోండి లేదా చదవండి. అందరూ ఈ కార్తీక మాసంలో అటువంటి అనుగ్రహాన్ని పొందెదరుగాక.